ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 1 మంచి విజయం సాధించడంతో పుష్ప 2 మూవీ ఓవర్ హైప్తో, ఓవర్ బడ్జెట్తో, భారీ అడ్వాన్స్ బుకింగ్స్తో, భారీ టికెట్ రేట్స్తో వచ్చింది. ప్రేక్షకులు కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. మొదటి రోజు భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. రెండో రోజు నుండి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి, డ్రాప్ అవుతూనే ఉన్నాయి. పుష్ప 2 మూవీ దేవర మూవీ మధ్య 8వ రోజు పోలిక చూద్దాం. రెండు సినిమాలు పెద్ద భారీ బడ్జెట్ సినిమాలే, పాన్ ఇండియా సినిమాలే. రెండు సినిమాలు పైసా వసూలు సినిమాలే. రెండు సినిమాలు సోలో రిలీజ్లే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్లలో తేడా. పుష్ప 2 మూవీ రాయలసీమలో ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 10 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 5 కోట్ల షేర్, నాలుగవ రోజు 3.5 కోట్ల షేర్, ఐదవ రోజు 1,10,00,000 షేర్, ఆరవ రోజు 90 లక్షల షేర్, ఏడవ రోజు 70 లక్షల షేర్, ఎనిమిదవ రోజు 55 లక్షల షేర్ వసూలు చేసింది. మొత్తం ఇప్పటి వరకు పుష్ప 2 మూవీ రాయలసీమలో 25,85,00,000 షేర్ వసూలు చేసింది. రాయలసీమలో పుష్ప 2 మూవీ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు 25,85,00,000 వసూలు చేసింది. ఇంకా 10,35,00,000 వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. పుష్ప 2 మూవీ రోజు రోజు చూస్తుంటే రోజు కలెక్షన్లు డ్రాప్ అవుతూనే ఉన్నాయి. చాలా రోజులు పట్టనుంది బ్రేక్ ఈవెన్కి. అదే దేవర మూవీ 8వ రోజు సీడెడ్లో 80 లక్షల షేర్ వసూలు చేసింది. పుష్ప 2 మూవీ కంటే దేవర మూవీ 25 లక్షల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర మూవీ పుష్ప 2 మూవీ కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. దేవర మూవీ 8వ రోజు 6 కోట్ల షేర్ వసూలు చేస్తే పుష్ప 2 మూవీ 8వ రోజు 4.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. పుష్ప 2 కంటే దేవర మూవీయే బెటర్. పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు షేర్ చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 160 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా 60 కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్ అవుతుంది. చూస్తుంటే పుష్ప 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనబడటం లేదు.